శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఆగస్టు 13, 14, 15, 16 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాము. కుంభరాశి వారు కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున ఈ 3 రోజుల్లో ఈ జీవితంలో ఏం జరగబోతుంది అనేది పూర్తిగా తెలుసుకుందాము. మరి ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం ఇప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ఈ రాశివారు ఎవరిపైనా కానీ అసూయ, కుళ్ళు, కుటుంత్రాలు అనేవి మీకు అస్సలు చేత కానటువంటి పని అనమాట. అయితే మీపై ఎప్పుడు కూడా కొంతమంది వ్యక్తులైతే మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ మీకు ఏదో ఒక విధంగా అంటే చెడును తలపెట్టాలని చెప్పి కొంతమంది వ్యక్తులు చూస్తూ ఉన్నారండి. అటువంటి వ్యక్తుల నుండి మీరు ఏ విధంగా బయటపడాలనేది కూడా తెలుసుకుందాము. ఇక ఈ రాశి వారి జీవితంలో వీరికి ఎన్నో మంచి అలవాట్లు, మంచి లక్షణాలు ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసే గుణము కలిగి ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీకు కష్టాలు కూడా చాలా అధికంగానే ఉన్నాయి. అయితే శత్రులుగా భావించేటువంటి వ్యక్తులు ఏంటంటే మీకు మిత్రులుగా మీ ముందు నటిస్తూ తిరుగుతున్నారు. అంటే చాలా వరకు కూడా మీరు మంచివారు, శ్రేయోభిలాషులు, మనకి మంచి కోరుతుందని చెప్పేసి ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో అటువంటి వ్యక్తులే మిమ్మల్ని ఎన్నో రకాలుగా మోసం చేస్తూ ఉన్నారు. మీరు సంతోషంగా ఉంటే చూసి ఓచుకునేటువంటి వారు కూడా మీ చుట్టూ ఎప్పుడు కూడా కాపు కాసుకొని మరి ఉన్నారండి. అయితే ఈ రాశి వారు ఏంటంటే అండి అతి మంచితనం, అలాగే అధికమైనటువంటి ప్రాధాన్యత ఇతరుల వ్యక్తులకు ఇవ్వడం వల్ల కొన్ని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకునే వారు అవుతారు. కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కొంచెం మీకైతే మార్పు చెందవలసిన అవసరం అయితే ఉందండి. అంటే శ్రేయోభిలాషులు కూడా అధికంగా మీరు సంపాదించినటువంటి వారి ద్వారా కొన్ని విషయాల్లో మీరు అధికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. కాబట్టి మీ పైన కుళ్ళు కుడుంతర కూడా గత కొంతకాలం నుండి చేస్తూ ఉన్నారు. అంటే మీ పైన ఒక జలసీ అనేది కొంతమందికి ఏర్పడి ఉందన్నమాట. ఆ జలసీ కారణంగా ఎన్నో రకాల కుట్రలు పన్ని మీ జీవితంలో ఆర్థిక పరంగా దిగజేసడానికి, లేదంటే మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి అన్ని రకాలుగా కూడా కొంతమంది వ్యక్తులైతే మిమ్మల్ని అనగదొక్కాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి కొంతమంది వ్యక్తులకైతే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ మీకున్నటువంటి దైవ వలన ఎవరికి కూడా అంటే మీకు చేయవలసినటువంటి కీడును వారు చేయలేకపోతున్నారు అనమాట. కాబట్టి మీరు ఇంకా ఏం చేయాలంటే అండి, మీకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి మంచి విలువలతో భగవంతుని యొక్క ఆశ్రయాన్ని పొందండి. అలాగే మీరు ప్రతిసారి కూడా భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. మా వరకు మేము ధర్మంగా ఉన్నాం, మంచిగా నలుగురితో ఉంటున్నామని, కానీ మాకు ఎవరైనా ఆపదలు పెట్టాలని చూసినా, మా పనికి ఎవరైనా అడ్డు రావాలని చెప్పి చూసినా వారిని మీరే రక్షించాలని చెప్పి మీకు మీరుగా భగవంతుని ప్రార్థించండి. ఇక ఈ రాశిలో నేర్పరితనము, చాకచక్యము, సమయానుకూలం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఇక ఈ రాశి వారు కొంతమంది వ్యక్తులతో చాలా నమ్మకాన్ని ఉంటారనమాట. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి షూరిటీ సంతకాల వల్ల మీరు గతంలో మోసపోయి ఉన్నారండి. ముఖ్యంగా మీ జీవితంలో ఎన్నో సమస్యలు, అలాగే ఒడిదుడుకులు ఇలాంటివి ఎన్ని ఉన్నా కూడా మీకు ఎన్నిగా పరీక్షలు పెట్టినప్పుడు కూడా మీరు అన్నీ కూడా నిలదొక్కుని నిలబడ్డారు. అయితే మిమ్మల్ని ఇవన్నీ గతంలో ఎంతో బాధించాయండి. ఇక మీదట మీకు త్వరలోనే మంచి రోజులైతే రాబోతుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ సంవత్సరము ఈ నెల 13, 14, 15, 16 తేదీలలో మీ జీవితంలో అద్భుతమైనటువంటి రోజులు. అంటే మీ ఇంట్లో దాని ఒక ప్రతికూలమైన శక్తి కూడా బయటకు వెళ్ళేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ముఖ్యంగా చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడానికి కారణము మీ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అండి. అంటే ప్రతికూలమైన శక్తి అది మీ ఇంట్లో నుండి ఇప్పుడు బయటకు వెళ్ళబోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా కొన్ని అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున సాధారణంగా కూడా ప్రతి ఒక్కరిపై ఏంటంటే మానవుల జీవితాలపై ప్రతికూలమైనటువంటి ప్రభావాలు ఎన్ని రకాలుగా చూపిస్తూ ఉంటాయండి. కాబట్టి వాటిలో ముఖ్యంగా నరదిష్టి. ఈ నరదిష్టి అనేది చాలా వరకు కూడా మనపై ప్రతికూలమైన ప్రభావాలను అనేకంగా చూపిస్తూ ఉంటుందండి. కాబట్టి మనకున్నటువంటి నరదిష్టి అనేది అప్పుడప్పుడు మనగా తొలగించుకుంటూ ఉండాలి. అంటే అమావాస్య కానీ, లేదంటే ఆదివారం కానీ, మంగళవారం రోజుల్లో కానీ తప్పకుండా
మనకు మనంగా దిష్టి చేసుకుంటూ ఉండాలండి. లేదంటే ఇంట్లో పెద్దవారి చేతైనా కానీ దిష్టి చేసుకుంటూ ఉండాలి. ఇక ఒక శక్తి అనేది అంటే బయటకు వస్తుందని చెప్పా కదండీ! నల్లరాయి దృష్టి కూడా పగిలిపోదంటారే అని సామెత మీరు వినే ఉంటారు. అంతటి ప్రభావం అనేది మానవుడి యొక్క కంటి చూపుకుంటుందండి. అలాగే ఈ రాశి వారి యొక్క చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలు విపరీతంగా మీరైతే ఎదుర్కొని ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ కుళ్ళు, కుతంత్రాలు మీవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీ అంతా నకారాత్మక శక్తిగా మీ జీవితంలో మీ ఇంట్లో దాగి ఉందండి. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, అనేక సమస్యలు అనేవి మిమ్మల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉండటం వల్ల మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా అంటే మీరు సమగ్రవంతంగా నెరవేర్చలేకపోతూ ఉన్నారు. అలా ఎంతో కాలంగా తీరినటువంటి సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి అయితే మీరు ఎంత బాధపడుతున్నప్పటికీ పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడుతూ కనిపించినప్పటికీ ప్రతి ఒక్కరితో కూడా మీకు ఉన్నటువంటి తెలియనటువంటి ఆ బాధను ఎప్పుడు కూడా బయట వారికి చెప్పుకోకుండా ఉంటున్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రాశి వారి జీవితంలో రేపటి రోజున అంటే 13, 14, 15, 16 తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతుందని చెప్పుకోవచ్చు. అది రావటానికి కూడా మీరు కొన్ని ప్రయత్నాలు చేయాలి. ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోతే మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది తప్పక ఏర్పడుతుందండి. ఎప్పుడైతే మన ఇంట్లో ప్రతికూలమైనటువంటి ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క మానవ కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు లేదంటే ఎప్పుడు కూడా గొడవలు, పట్టాలు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తూ ఉంటాయండి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో తప్పకుండా జరుగుతూ వస్తుంది. కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించి మీకు మీరుగా ఆలోచించుకొని చూడండి. అలాగే దీనికి కలిగినటువంటి కారణం ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఒక రకంగా కారణం అని చెప్పుకోవాలి. అయితే ఈ 4 రోజుల్లో మీ జీవితం చాలా కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చండి. అంటే గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేసి ఉన్నారు. అందరికి కూడా ఆదర్శప్రాయంగా నిలిచి ఉన్నారు. దీని తాలూకుగా అంటే మీరు భగవంతుని యొక్క అనుగ్రహానికి ఎంతో కొంత ఎక్కువగా పాత్రలై ఉన్నారండి. ఆ విధంగా మీరు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఎన్నో సమయాల్లో పొంది ఉన్నారు. అయితే మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది రావాలంటే ఎలాగో మనకు శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో చక్కగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి. అలాగే పూజ గదిని ముఖ్యంగా కలకల్లాడుతూ ఉండేలాగా చూసుకోండి. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం మార్గం తప్పకుండా మీకు లభిస్తుందండి. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు మీకు ముఖ్యంగా నా అనుకున్న వారు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. ఒక్కొక్క సందర్భంలో అయితే మీరైతే జీవితం మీకు ముగించాలన్నటువంటి ఒక రకమైనటువంటి నిరాశకు కూడా వెళ్ళిపోయి ఉన్నారు. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి కారణం అదేనండి. మన ఇంట్లో ఉన్నటువంటి మనకు తెలియనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మనల్ని అన్ని రకాల కంటే ఈ సమస్యలు పాలుకు చేసి తీసుకొచ్చే విధంగా చేస్తుందన్నమాట. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మనం ఏ పని చేయాలనిపించదండి. మనం చేసినటువంటి పనిపై కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అనేది చూపలేము అనమాట. ఇలా అనేక రకాల సమస్యలు మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. అయితే మీరు ఒక కలబద్ద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి అలాగే గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి. ఈ విధంగా మీరు కలబద్ద మొక్కను పెట్టి తర్వాత ఆ కలబద్ద మొక్కను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా నకారాత్మక శక్తి అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీకు లక్ష్మీదేవి ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుందండి. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది అంతా కూడా ఏదైతే ఉందో మీ ఇంట్లో నుండి తప్పకుండా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇంట్లో ఎప్పుడు కూడా చక్కగా ధూపం వేసుకుంటూ ఉండండి. అలా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క మీ ఇంట్లో ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం అనేది మీకు తప్పకుండా ఏర్పడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతి మీ కళ్ళతో మీరే చూస్తారు. ముఖ్యంగా ఈ సంవత్సరము ఈ నెలలో మీకు అనుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా సజావుగా సక్రమంగా సాగుతూ ఉంటుంది. ఇక అలాగే చూసినట్లయితే మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా విజయం సాధిస్తారండి. ఏ రోజైనా ఏ సమయంలోనైనా కానీ నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూలమైన శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు మీరు చేసేటువంటి పనుల్లో మార్పు వచ్చినప్పుడు మీ ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడు అలాగే ఇంట్లో ప్రతినిత్యం కూడా దీపారాధన చేస్తూ ఉన్నప్పుడు అలా చేసి చూడండి. కొన్ని రోజులు మీరు పడినటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా ఒక కొలికైతే వస్తాయి. ముఖ్యంగా మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు శివారాధన చేయండి. ప్రతి సోమవారం పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి. తద్వారా పరమేశ్వరు యొక్క అనుగ్రహం మీపై ఎప్పుడు కూడా నిండుగా ఉంటుందండి. అలాగే మీరు అనుకున్నటువంటి ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం అనేది భగవంతుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాడు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయటము, కనకదార పారాయణ చేయటము, పేదవారికి, అనాథాశ్రమంలో ఉండేవారికి, పిల్లలకు దాన ధర్మాలు చేయండి. మీ జీవితంలో మీరు అపారమైన పుణ్యాన్ని పొందుతారు. అలాగే మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా తప్పకుండా విజయాన్ని అయితే సాధిస్తారు.
అలాగే ఇక ముందు ముందు రోజుల్లో మీ జీవితంలో అతి త్వరలోనే మీకు అదృష్టం కూడా వరిస్తుందండి. అలాగే ముక్కోడి దేవతల అనుగ్రహం అనేది మీకు కలగాలంటే మాత్రం మీరు తప్పకుండా గోమాత యొక్క ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. గోమాత ఆరాధన కూడా మీకు సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందడానికి, ఒక మంచి బలాన్ని ఇవ్వడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే జరగాలనుకుంటున్నారో, ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక మంచి పెద్ద అద్భుతం అయితే ఈ రాశి వారికి ఈ జాతకంలో కనిపిస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించవలసి ఉంటుందండి. అంటే ఎవరిని పడితే వారిని నమ్మటము, మీ పర్సనల్ విషయాలు చెప్పుకోవడం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి చర్చించబడడం కావచ్చు, ఇలాంటివి అస్సలు చేయకండి. ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో, మీ కుటుంబ సభ్యులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అసలు కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే అండి, ఇక ముందు చక్కగా మాట్లాడతారు, మన శ్రేయోభిలాషుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ బయటికి వెళ్ళి మనం చెప్పిన విషయాలు వక్రీకరించి మరీ చెబుతూ ఉంటారు. అంటే మనల్ని అనుమానపరిచి మన పొరుగు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు వీరి జీవితంలో చాలా ఎక్కువగానే ఉన్నారు. ఇక ఇరుగు పొరుగు వారితో కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే ఎవరు నిజంగా మీ మంచి కోరుకునే వ్యక్తులైతే వారిని అర్థం చేసుకునేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేదంటే అనేక రకాల సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకునే వారు అవుతారు. అంటే మీరు తీసుకున్నటువంటి గోతిలో మీరే పడతారనమాట. ఈ విధంగా మీ జీవితంలో పెద్ద సమస్యలు మీ తొందరపాటుతనం వల్ల, మీ యొక్క అవగాహన సరిగా లేకపోవడం వల్ల మీరు కొన్ని సమస్యల నుండి తప్పకుండా పోయేందే తిరుగుతారండి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రము మీ జీవితం చాలా అద్భుతంగా, సజావుగా, సంతోషంగా సాగిపోతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి జీవితం సంతోషంగా సాగిపోవాలనుకుంటారు కదండి. మరి ఈ యొక్క విషయంలో మాత్రం తగినటువంటి జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోండి. మరి ఈ విధంగా చేసి చూడండి. అలాగే మీ శక్తి మేరకు ఎవరికైనా కానీ సహాయం చేయగలిగితే చేయండి. ఇక అలాగే ఈ 4 రోజుల్లో మీకు ప్రయాణాలు కూడా చాలా అద్భుతంగా, అనుకూలంగా ఉంటాయండి. అలాగే వ్యాపారస్తులు కూడా మంచి లాభాలైతే వస్తాయి. అలాగే మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయం అయితే తప్పకుండా లభిస్తుంది. మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టారో దానికి సంబంధించినటువంటి మంచి లాభాలు కూడా మీరు గడిస్తారు. ముందు ముందు చెప్పాలంటే మాత్రం ఇంకా మీకు అంటే కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని గుణపాఠాలు కూడా మీరు నేర్చుకుంటారండి. అంటే ఏ వ్యక్తిని నమ్మాలి, ఏ వ్యక్తిని నమ్మకూడదు అనేటువంటి ఒక విషయంలో మీరు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. మరి తెలిసినాక అండి కుంభరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.